జై గురుదత్త శ్రీ గురుదత్త. మన అమ్మ ఉమాదేవి ఒక చిన్న ప్రశ్నను పరమేశ్వరుణ్ణి అడుగుతారు. ఏమని అడుగుతారంటే, స్వామి, యవ్వనంలో చాలా కష్టపడి ధనం కోసం చాలా కష్టపడతారు చాలామంది. కానీ వాళ్ళు అలా యవ్వనమంతా కష్టపడినా ధనాన్ని పొందలేరు, భోగాల్ని పొందలేరు. మరి వార్ధక్యం వచ్చిన తర్వాత అప్పుడు అనుకోకుండా వాళ్ళు ధనాన్ని భోగాన్ని పొందుతూ ఉంటారు. ఈ విధంగా చేయటానికి ఏ కర్మలు చేసి ఉండటం వలన వాళ్ళు ఇటువంటి స్థితిని పొందగలుగుతున్నారు, దయచేసి మీరు చెప్పండి అని మన అమ్మ ఉమాదేవి పరమేశ్వరుని అడుగుతారు. అప్పుడు పరమేశ్వరుడు అంటున్నారు, హంతతే కదయిష్యామి శృణుతత్వం సమాహిత ధర్మకార్యం చిరం కాలం విస్మృత్య ధన సంయుత ప్రాణాంతకాలే సంప్రాప్తే వ్యాధిభిశ్చ నిపీడితా ఆరంభద్దే పునర్ధర్మాన్ ధాతుం దానాని వానరాః తే పునర్జన్మని శుభే భూత్వా దుఃఖపరిప్లుతాః అతీత యవ్వనే కాలే స్థవిరత్వముపాగత లభంతే పూర్వదత్తానాం ఫలాని శుభలక్షణే ఏతత్ కురు ఫలం దేవి కాలయోగాద్భవచ్యుత. మహేశ్వరుడు చెప్తున్నారు మన అమ్మతో, దేవి, ఆహా, ఎంత చక్కటి ప్రశ్న వేశావు, శ్రద్ధగా విను, తత్వాన్ని చెప్తాను. వీరు ధనం కలిగి ఉండి చాలా కాలం పాటు ధర్మకార్యాలను విస్మరిస్తారు. ప్రాణాలు పోయే సమయం వచ్చినప్పుడు వ్యాధి పీడితులై దాన ధర్మాలు చేద్దామని అప్పుడు ఆలోచిస్తారు. అటువంటి వారు మరుజన్మలో దుఃఖాల్లోకి మునిగిపోతారు. యవ్వన దశ గడిచాక, వార్ధక్యం వచ్చాక పూర్వం చేసిన దాన ధర్మాల ఫలితం వీరు అప్పుడు పొందుతారు. శుభలక్షణ. ఈ ధర్మఫలం కూడా చేసిన కాలానికి అనుగుణంగానే ఉంటుంది. జై గురుదత్త శ్రీ గురుదత్త.